వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేడ్కర్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ 2022లో ఆమె ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే నియామక పరీక్షలు రాయకుండా డిబార్ చేసింది. పూణేలో ట్రైనీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడి పలు సౌకర్యాలు కల్పించాలని అధికారులను డిమాండ్ చేయడం, కారుపై ఎర్రబొగ్గ లైటు, రాష్ట్ర ప్రభుత్వ నేమ్ ప్లేట్ వాడడం వంటి చర్యలకు పాల్పడడంతో వివాదంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలోనే యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన యూపీఎస్సీ ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలంటూ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. జూలై 25వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని యూపీఎస్సీ కోరగా గడువు ఆగస్టు 4 వరకు పొడిగించాలని ఆమె తిరిగి కోరారు. ఇందుకు యూపీఎస్సీ తిరస్కరిస్తూ జూలై 30 వరకు అదనపు సమయం కల్పించింది. కానీ గడువులోగా ఆమె సమాధానం ఇవ్వలేదని, దీంతో ఆమె ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయకుండా డిబార్ చేసినట్టు యూపీఎస్సీ ప్రకటించింది. నకిలీ పత్రాలతో పూజా ఖేడ్కర్ పరీక్షలు క్లియర్ చేయడం, తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, సంతకం, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, చిరునామా వంటి పత్రాలను మార్చడం, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువసార్లు పరీక్షలు రాసినట్టు యూపీఎస్సీ గుర్తించింది. ఐపీసీలోని సెక్షన్ 420, 464, 465, 471, 89, 91, 66D కింద కేసులు నమోదు చేసింది. యూపీఎస్సీ పరీక్ష నిబంధనల్ని అతిక్రమిస్తూ అవకాశాలు వాడుకుని ఆమె నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించామని గతంలో కమిషన్ పేర్కొంది. ఈ క్రమంలోనే ఆమె ప్రొబేషన్ను నిలిపివేసి ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించగా ఆమె అక్కడికి వెళ్లలేదు. మరోవైపు చీటింగ్, ఫోర్జరీ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ముందస్తు బెయిల్ నిమిత్తం ఆమె ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఆగస్టు 1వ తేదీన న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.